భారం మోసుకున్న ప్రజలారా నా యొద్దకు రండి అంటున్నాడు. చాలా మంది దేవుని యొద్దకు కాకుండా సొంత ప్రయత్నాలు ఎన్నో చేస్తూ ఉంటారు. అది సరైన పద్ధతి కాదు. నీకున్న సమస్యలను సరైన స్థలంలోకి తీసుకువెళ్ళు. నీకున్న సమస్యలు స్నేహితుడి దగ్గర తీసుకువెళ్తే అవి కొంతవరకే తీరుతాయి, అన్నీ తీరవు. ఇంట్లో ఉన్న వారిని తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం వల్ల నీ సమస్యల పరిష్కారం రాదు. నువ్వు పోరాడటం వల్ల నీ సమస్యలకు పరిష్కారం రాదు. కానీ ఆ పోరాటాల మధ్యలో నీవు నమ్మినటువంటి దేవుని నువ్వు ఆశ్రయిస్తే అద్భుతం జరుగుతుంది. రైట్ ప్లేస్ లోనికి నువ్వు తీసుకొని రావాలని సమస్యలను, అనగా రైట్ ప్లేస్ ఏంటి, సరైన స్థలం ఏంటి? దైవవాక్యం సెలవిస్తున్నది, నీ సమస్యలకు పరిష్కారం ఇచ్చే సరైన స్థలము దేవుని సన్నిధి మాత్రమే. హల్లెలూయా. కలవరపడుతూ, ఆందోళన పడుతూ, భయపడుతూ, బీదిల్లిపోతూ, దిగులు పడుతూ, చింతతో నువ్వు కూర్చోవటం వలన నీ సమస్యలు పోవు. దేవుని బిడ్డలారా, నీకేదైనా సమస్య వస్తే మొదటగా దేవుని సన్నిధికి వచ్చి పరిష్కారం కోసం ఎతుకు. ఆయన ఆలోచన అడుగు, ఆయన సహాయాన్ని కోరుకో. అద్వితీయమైన దేవుడు నీ పక్షముగా రాజులను వాడుకుంటాడు, నీ పక్షముగా ప్రజలను వాడుకుంటాడు, నీ పక్షముగా పనిచేయడానికి కాలగతులను తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. కాలాలు, సమయాలు నీకు అనుకూలంగా మార్చి నీ పక్షముగా ఆయన కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. దైవజన్మ, సమస్యను చూసి నువ్వు ప్రభువా నేను తట్టుకోలేను తాలుకునంటే నీ చేతులకు యుద్ధం నేర్పించే బాధ్యత నాది. రెక్కలు కట్టుకొని నువ్వు ఎగిరింపజేసే బాధ్యత నాది. నీవు నాకు సమర్పించుకుంటే సామర్థ్యం లేని నీకు సామర్థ్యం ఇచ్చే బాధ్యత నాది. మోషే అన్న నత్తి మాటలు మాట్లాడతానంటే నీ నత్తి నాలుగుని సరళమైన నాలుగుగా చేసే బాధ్యత నాది. గిద్యోను అంటున్నాడు, నేను ఎన్నికలేని వాడిని అన్నప్పుడు ఎన్నికలేనటువంటి నిన్ను బలవంతుడిగా చేసే బాధ్యత నాది. హల్లెలూయా.